వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. సామెతలు 26వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గాడిద గడ్డిని చూసి నీలిమ రంగులో ఉంది అంటుంది. తోడేలు ఆకుపచ్చ రంగులో ఉంటుంది అంటుంది. వారిద్దరి మధ్య వాదన పెరిగి రాజు అయిన సింహం దగ్గరికి వెళ్తాయి. రాజు అయిన సింహము తోడేలుకు శిక్ష వేస్తుంది. రాజా, గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది కదా, మరి నాకెందుకు శిక్ష వేశావు అని తోడేలు అడుగుతుంది. నేను శిక్ష వేసింది గడ్డి రంగును గురించి కాదు, మూర్ఖుడైన గాడిదతో నువ్వు వాదించి నా విలువైన సమయాన్ని నువ్వు వృధా చేశావు, అందును బట్టి నీకు శిక్ష వేశానంటుంది. ఇక్కడ లోతైన విషయం ఏంటంటే, మూర్ఖులతో వాదించి మన విలువైన సమయాన్ని, మన విలువైన ప్రశాంతతని మనం కోల్పోకూడదు.